వాతావరణం అనేది ఒక పెద్ద కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. ఎందుకంటే ఎప్పుడు ఎండలు, వానలు ఎప్పుడొస్తాయో తెలీదు, ఎప్పుడు వెళ్తాయో తెలీదు. వాటిని అంచనా వేయడం కూడా చాలా కష్టతరమైనటువంటి పని. కానీ ఇటీవల కాలంలో కొంతమంది ఔత్సాహికులు వాతావరణ నివేదికలను ఎప్పటికప్పుడు మనకు అందిస్తూ మనల్లో ఆసక్తి రేపుతూ ఉన్నారు. మరికొన్ని క్షణాల్లో వాతావరణం ఇలా ఉండబోతుంది, మరికొన్ని క్షణాల్లో పలానా చోట పిడుగులు పడబోతున్నాయి. ఇలా క్షణానికి మనకు అప్డేట్స్ ఇస్తూ వార్తల్లో నిలుస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళలో తెలంగాణ వెదర్‌మ్యాన్‌గా ప్రసిద్ధి చెందినటువంటి బాలాజీ గారు ఒకరు. ప్రస్తుతం ఇప్పుడు మనతో బాలాజీ గారు ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే బాలాజీ గారు. నమస్తే సార్. అసలు ఏంటి మీరు వాతావరణం పైన మీకు ఆసక్తి అనేది ఎలా కలిగింది? సో వాతావరణం అనేది నాకు చిన్నప్పటి నుంచి క్లౌడ్స్ చూడడం కానీ, తర్వాత వర్షాలు పడుతున్నప్పుడు బాల్కనీ దగ్గర నించోవడం కానీ, ఇవన్నీ నాకు చిన్నప్పటి నుంచి ఆసక్తి ఎక్కువగా ఉండేది. సో చిన్నప్పుడు ఎప్పుడైతే మనకి స్కూల్ వదిలిన వెంటనే ఎప్పుడైతే మనకి వర్షం పడ్డదో, అప్పుడు వెంటనే విండో దగ్గరికి వెళ్ళి కానీ, లేకపోతే ఇంట్లో ఉన్నప్పుడేమో వర్షం పడుతున్నప్పుడు ఇట్లా స్కై వెనకాల ఇట్లా ఆకాశం వెనకాల చూడడం కానీ, ఇవన్నీ చిన్నప్పటి నుంచి చేసేటోడిని. ఇంకా తర్వాత పెద్ద అవుతున్న కొద్దీ దాని మీద ఇంకా సబ్జెక్ట్ వైజ్గా డెప్త్లోకి వెళ్ళి ఇంకా ఇట్లా అప్డేట్స్ అనేవి ఇస్తున్నాను. ఓకే. మీకు ఇప్పుడు మీరు స్టూడెంట్‌గా ఉన్నారు కదా! అసలు మీరు ఏం చదువుతున్నారు ప్రెజెంట్? సో నేను యాక్చువల్లీ ఇప్పుడు బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నాను జేఎన్టీయూ కాలేజ్లో హైదరాబాద్. ఓకే. అసలు సివిల్ ఇంజినీరింగ్‌కి, ఈ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్‌కి అసలు సంబంధం లేని సబ్జెక్ట్ కదా! అసలు మీకు దీనిపైన అంటే సివిల్ ఇంజినీరింగ్ ఒకవైపు చేస్తూ, మరొక వైపు వాతావరణం పైన ఆసక్తి అంటే వాతావరణం పైన కూడా స్టడీ చేయాలి అనేటువంటి ఉత్సాహం ఎప్పుడు కలిగింది? సో యాక్చువల్లీ నాకు ఈ వాతావరణం మీద నాకు చిన్నప్పటి నుంచే చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది ఉండే. సో యాక్చువల్లీ నేను తెలంగాణ వెదర్‌మ్యాన్ పేజ్ కూడా నేను బీటెక్కి జాయిన్ కాకముందు, అంటే సివిల్ ఇంజనీరింగ్ జాయిన్ కాకముందే నేను స్టార్ట్ అనేది చేశాను. అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో నేను ఇది స్టార్ట్ చేశాను. సో ఇంకా అప్పటి నుంచే నేను అప్డేట్స్ అనేవి ఇస్తున్నాను. వెదర్ మీద మాన్సూన్ అనేది ఎట్లా ఫార్మ్ అవుతాయి, విండ్స్ అనేవి ఎట్లా మూవ్ అవుతాయి, తర్వాత మనకి ఇన్‌స్టెబిలిటీ కండిషన్స్ అంటే ఏంది, ఇవన్నీ మీద కొంచెం ఎక్కువ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకున్నాను. తర్వాత నేను ఎప్పుడైతే 2021లో బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ వచ్చిందో, ఇంక అప్పటి నుంచి నేను ఇది కంటిన్యూ చేస్తున్నాను. అండ్ ఆల్సో కొంచెం మనకి రిలేషన్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు వర్షం పడినాక మనకి నదుల్లో ఫ్లడ్స్ అనేవి వస్తాయి. ఆ ఫ్లడ్ స్టడీ అనేది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్. ఓకే. అది ఇంకా ఓకే. ఒకవైపు చదువు, మరొక వైపు మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్‌కి సంబంధించినటువంటి వెదర్ ఫోర్‌కాస్ట్‌లు ఎప్పటికప్పుడు ఇస్తూ ఉన్నారు కదా! అసలు అంటే రెండిటిని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు మీరు? సో యాక్చువల్లీ నాకు మనకి చదువుతో పాటు మెటలాజికల్ అంటే ఈ మనకి వెదర్ అప్డేట్స్ కూడా, సో యాక్చువల్లీ ఇది బ్యాలెన్స్ చేయడం అనేది అంత ఈజీ కాదు. సో జనరల్లీ నేను ఎట్లా అంటే మార్నింగ్ పూట ఏదైతే ఉంటుందో మనకి స్కై చూడడం కానీ ఇవన్నీ నేను అబ్జర్వ్ చేస్తాను. సో నేను వెదర్ అనాలిసిస్ ఒక 2 టైప్స్లో చేస్తుంటాను. ఫస్ట్ ఈజ్ గ్రౌండ్ అనాలిసిస్. గ్రౌండ్ అనాలిసిస్ అంటే డైరెక్ట్గా టెర్రస్ మీదకి వచ్చి స్కై చూడడము, స్కై క్లౌడ్స్ ఎట్లా మూవ్ అవుతున్నాయి, టెంపరేచర్ కండిషన్ అంటే రియల్ ఫీల్ కండిషన్స్ అనేవి ఎట్లున్నాయో చూస్తాను. తర్వాత మోడర్న్ అనాలిసిస్ అనేవి చేస్తాను. తర్వాత ఎప్పుడైతే ఇంకా మార్నింగ్ కాలేజ్కి టైం అవుతుందో ఇంకా అట్లా ఒక అప్డేట్ అనేది పెడతాను ట్విట్టర్లో కానీ అన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్లో. తర్వాత ఇంకా నేను కాలేజీకి రెడీ అయిపోయి ఇంకా కాలేజ్ అవన్నీ వర్క్స్ చేసుకుంటాను, క్లాసెస్ వినడం అవి. ఇంకా మధ్యలో ఎప్పుడైతే మనకి వర్షం పడుతుందో మనకి ముందరే చెక్ చేసుకుంటూ శాటిలైట్ ఇమేజెస్ కానీ, రేడార్ ఇమేజెస్ కానీ ఇవన్నీ చెక్ చేసుకుంటూ మనకి వర్షాలు ఎప్పుడు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, వర్షాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేవా, ఎంత వస్తే ఎంత తొందరలో వస్తాయి, అవన్నీ నేను అప్పుడప్పుడు మనకి ఎప్పుడైతే ఫ్రీ టైం దొరుకుతుందో ఇస్తుంటాను. బట్ ఒకవేళ హెవీ రైన్స్ ఉంటే మాత్రం నేను రెగ్యులర్గా వాచ్ చేసి అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను. ఓకే. ఇప్పుడు ఈ వెదర్ ఫోర్‌కాస్ట్‌లు ముందే ఇవ్వడానికి మీరు ఎలాంటి ఎక్విప్‌మెంట్ అంటే ఏదైనా ఎక్విప్‌మెంట్ పర్టిక్యులర్‌గా యూజ్ చేస్తూ ఉన్నారా? లేకపోతే ఎలా మీరు సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏంటి? సో సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ది సెన్స్ నేను జనరల్లీ డిఫరెంట్ ఇంటర్నేషనల్ ఏజెన్సీ సైట్స్ అనేవి వాడుతుంటాను. అండ్ ఆల్సో సమ్ ఆఫ్ ద నేషనల్ ఏజెన్సీ సైట్స్. సో దాంతోపాటు ఇప్పుడు మనకి గ్రౌండ్ అనాలిసిస్ అని చెప్పాను కదా, సో గ్రౌండ్ అనాలిసిస్ని కూడా నేను చెక్ చేస్తూ ఉంటాను. అండ్ ఆల్సో గ్రౌండ్ అనాలిసిస్తో పాటు మనకి నెక్స్ట్ వచ్చేది మనకి న్యూమెరికల్ మోడల్ అనాలిసిస్. అంటే మనకి డిఫరెంట్ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ వాళ్ళు అంటే ఏంటంటే జిఎఫ్ఎస్ కానీ, ఈసీఎండబ్ల్యూఎఫ్ కానీ, జేఎంఏ కానీ, యుఎం కానీ, జిడిఏపిఎస్ ఇలాంటి డిఫరెంట్ మోడల్స్ అనేవి ఉంటాయి. సో వాళ్ళు ఇచ్చే డిఫరెంట్ అట్మాస్ఫియరిక్ పారామీటర్స్ అంటే రిలేటివ్ హ్యూమిడిటీ, టెంపరేచర్, తర్వాత విండ్ స్పీడ్, తర్వాత మనకి కన్వర్జెన్స్, తర్వాత మనకి ఎంత అయితే ఎవాపరేషన్ అంటే ఇన్స్టెబిలిటీ కండిషన్స్, తర్వాత కన్వెక్టివ్ అవైలబుల్ పొటెన్షియల్ ఎనర్జీ, సో ఇట్లాంటివన్నీ డిఫరెంట్ పారామీటర్స్ అనేవి స్టడీ చేసి అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను. ఓకే. ఇప్పుడు ఈ వెదర్ అప్డేట్స్‌కి సంబంధించి మనం బాగా గమనించినట్టయితే అక్యురసీ అనేది చాలా ఇంపార్టెంట్. అక్యురసీ తోటి ఇవ్వడం అనేటువంటిది, ఎందుకంటే మీరు ఇచ్చే అప్డేట్స్ పైన ఎంతోమంది డిపెండ్ అయి ఉంటారు. వెదర్ ఇట్ మే బి సిటీస్ కావచ్చు, లేకపోతే రూరల్‌లో ఉన్నటువంటి ఫార్మర్స్ కావచ్చు, చాలామంది డిపెండ్ అవుతూ ఉంటారు. అంత అక్యురసీగా మీరు వెదర్ అప్డేట్స్‌ని ఎలా అంచనా వేయగలుగుతూ ఉన్నారు?
సో యాక్చువల్లీ మనకి యాక్యురేట్ వెదర్ అప్డేట్ రావాలంటే మనకి చాలా వర్క్ అనేది చేయాలి యాజ్ ఆల్రెడీ నో. సో దానికి నేను 2 టైప్స్ ఆఫ్ అనాలిసిస్, వెదర్ అనాలిసిస్, గ్రౌండ్ అనాలిసిస్ అండ్ మోడ్ అనాలిసిస్ చేస్తాను. అండ్ దాంతోపాటు మనకి ఒక యాక్యురేట్ అప్డేట్ అనేది ఎంత టైం ల్యాగ్ లేకుండా ఇస్తున్నామో అది ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఓకే దేర్ ఈస్ ఎ ఛాన్స్ ఆఫ్ రెయిన్ అని. మనం కొంచెం లేజినెస్గా ఉండే ఒక 10 నిమిషాలతో పెడదాంలే, 20 నిమిషాలతో పెడదాంలే అంటే మనకు ఆ 20 నిమిషాలు టైం ల్యాగ్ అనేది వస్తుంది. సో ఆ టైం ల్యాగ్ అనేది దానివల్ల మనకి ఏంటంటే ఆల్రెడీ వర్షం పడిపోతుంది. సో ఆ టైం ల్యాగ్ని మనం రెడ్యూస్ చేయడం కోసం ఏంటంటే మనకి ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ అందిందో వెంటనే మనము ఒక అప్డేట్ అనేది పెట్టాలి. సో దట్ మనకి ఓకే ఈ 1 అవర్ బిఫోరే మనకి ప్రజలకు ఇన్ఫర్మేషన్ అవడం వల్ల వాళ్ళకి ప్రిపేర్ అవ్వడానికి టైం అనేది దొరుకుతుంది. సో మనకు అందుకని ఇట్లా యాక్యురేట్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఓకే, ఇప్పుడు వెదర్ అనేది మనకు తెలుసు ఎప్పుడు ఎలా ఉంటుందో ఊహించలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు అసలు మీకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు, అంటే క్షణానికి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు దీన్ని మీరు ఎలా పసిగడుతూ ఉంటారు, ఎలా అప్డేట్స్ ఇస్తూ ఉంటారు? సో యాక్చువల్లీ మనకి ఎప్పుడైతే వెదర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. వికారాబాద్ నుంచి మనకి హైదరాబాద్ విషయం వెస్ట్ టు ఈస్ట్ ఒక స్టార్మ్ అనేది వస్తుంది. సో కొన్నిసార్లు ఏంటంటే అది వీకెన్ అయినా అయిపోవచ్చు, లేదంటే అది ఎక్కువ బలపడవచ్చు. సో మనం ఇచ్చిన ఫోర్కాస్ట్కి దానికి ఏమైనా చేంజెస్ ఉంటే ఆ చేంజెస్ని యాడ్ చేసి మనం కొత్త అప్డేట్స్ అనేవి ఇస్తాం. సో అట్లా టైం టు టైం అనేది ఎక్కువ చేంజెస్ వస్తే చేంజెస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, లేకపోతే ముందరే మనకి ఓకే ఇది కన్ఫామ్గా జరుగుతుంది, మనకి ఎటువంటి మనకి ఎర్రర్ అయ్యే ఛాన్స్ అనేది లేదంటే ఆబ్వియస్లీ మనము ముందే అప్డేట్ ఓకే దెర్ ఈస్ ఎ వెరీ హై ఛాన్స్ ఆఫ్ రెయిన్ అని పెడతాం. ఒకవేళ మనకి వీకెండ్ అయ్యే ఛాన్స్ ఉంది, లేదా మనకి దిశ మార్చుకునే ఛాన్స్ ఉందంటే దేర్ ఈస్ పాసిబిలిటీ ఫర్ సమ్ స్కాటర్డ్ రెయిన్ఫాల్ ఇన్ హైదరాబాద్, అట్లా అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను. బట్ ఓవరాల్గా ఒకవేళ చేంజ్ వస్తే మాత్రం డెఫినెట్లీ వీ విల్ బీ కమ్యూనికేటింగ్ టు అవర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. ఇప్పుడు గతంలో మన వెదర్ ఫోర్కాస్ట్ చాలాసార్లు మనము రేడియో పైన కానీ దూరదర్శన్ పైన కానీ డిపెండ్ అవుతూ ఉండేవాళ్ళం కదా. కానీ ఇప్పుడుకి వచ్చేసరికి ఇప్పుడు మీరు మీలాంటి సోషల్ మీడియా యంగ్స్టర్స్ ఎంతోమంది వెదర్ అప్డేట్స్ ఇస్తూ ఉన్నారు, వాటిపైన డిపెండ్. అంటే వెదర్ ఫోర్కాస్టింగ్లో చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వచ్చేసినాయి ప్రజెంట్. ఇవి ఎలా అంటే మనకి ఎంతవరకు ఉపయోగపడుతూ ఉన్నాయంటారు? అంటే ఇట్ మేబీ ఫార్మర్స్ కావచ్చు, అలాంటి వాళ్ళకి ఎలా ఎంత ఉపయోగకరంగా ఉన్నాయి అనేది నా ప్రశ్న. అంటే ఇప్పుడు మనకి ఇయర్ పెరుగుతున్న కొద్దీ మనకి టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్స్ అనేవి వస్తున్నాయి. సో మనకి మన ఇస్రో కానీ నాసా కానీ వీళ్ళందరూ డిఫరెంట్ వెదర్ శాటిలైట్స్ కానీ ఇలాంటివి రాకెట్స్ అనేవి లాంచ్ చేస్తున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి క్లియర్ రిజల్యూషన్ శాటిలైట్ ఇమేజెస్ అనేవి వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకప్పుడు ఒక 20 years బిఫోర్ ఏంటంటే మనకి వెదర్ శాటిలైట్ ఇమేజెస్ 24 hours ఒక 6 hours గ్యాప్లో వచ్చేది. ఆ 6 hours గ్యాప్లో ఏంది మనకి ఆ 6 hoursలో చాలా జరిగిపోతుంది. సో ఆ 6 hoursలో మనకి ఏం జరుగుతుందో మనం పసిగట్టలేము. సో ఇప్పుడు వచ్చే వెదర్ శాటిలైట్స్ ఏంటంటే మినిట్ టు మినిట్ లేదా హవర్ టు హవర్ లేదా 30 minutesకి ఒకసారి 15 minutesకి ఒకసారి ఇట్లా మనకి డిఫరెంట్ శాటిలైట్ ఫ్రేమ్ ఇమేజెస్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, నాసా వాళ్ళు కానీ ఇస్రో వాళ్ళు కానీ అండ్ ఆల్సో డిఫరెంట్ ఏజెన్సీస్. సో మనకి టైమ్స్ అనేవి ఎక్కువ ప్రొవైడ్ చేయడం వల్ల అంటే అట్లానే మనకి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద గివెన్ ఇన్ఫర్మేషన్. సో ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువ ఇవ్వడం వల్ల ఓకే మనకి ఇంత టర్బులెన్స్ ఉంది అట్మాస్ఫియర్లో, ఓకే ఇక్కడ మనకి ఇది ఇంత స్పీడ్లో మూవ్ అవుతుందని చెప్పగలుగుతాం. ఒకప్పుడు ఏంది మనకి 6 hours ఎప్పుడో శాటిలైట్ ఇచ్చుంటే ఇప్పుడు 12 o'clock ఒక రకంగా శాటిలైట్ ఇమేజ్ ఉంటుంది, మళ్ళీ ఇంకా సాయంత్రం 6 o'clock కంప్లీట్గా మారిపోతుంది. సో దానికి మనకి అర్థమయ్యేది కాదు. సో ఇప్పుడు ఏంది మనకి 12 o'clock అయిన వెంటనే 12:15, 12:30, 12:45 అట్లా మనకి 15 minutesకో శాటిలైట్ ఇమేజ్ వస్తుంది. కాబట్టి దేర్ ఇస్ డెఫినెట్లీ ఏ రోల్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ టెక్నాలజీ. వెదర్ ప్రెడిక్షన్స్ కానీ ఇవన్నీ మనకి ఇంత మంచిగా సక్సెస్ అవ్వడానికి ఇంకా మనకి టెక్నాలజీ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ ఆల్సో దే నీడ్స్ మోర్ ఇంప్రూవ్మెంట్. ఓకే, రెండోది ఇప్పుడు శాటిలైట్స్ దగ్గర నుంచి లేదా రాడార్స్ నుంచి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నానని చెప్పారు కదా, వాటికి సంబంధించినటువంటి యాక్సెస్ మీకు అంటే ఎవరికైనా యాక్సెస్ ఉందా, లేకపోతే మీరు ప్రత్యేకంగా ఏమన్నా శాటిలైట్స్ యాక్సెస్ తీసుకున్నారు? సో యాక్చువల్లీ మనకి కొన్ని ఫ్రీ యాక్సెస్ ఉంటాయి, కొన్ని పెయిడ్ యాక్సెస్ ఉంటాయి. సో కొన్ని వెదర్ మోడల్స్ ఉంటాయి, వాళ్ళు ఏంటంటే ఇంత మంత్కి ఇంత కట్టాలని చెప్పేసి సబ్స్క్రిప్షన్ అనేది ఉంటుంది. మీకు ఆల్రెడీ తెలుసుగా నెట్ఫ్లిక్స్ అవన్నీ సబ్స్క్రిప్షన్ ఉంటాయి. సో సిమిలర్లీ మన వెదర్ దానికి కూడా కొన్ని వెదర్ మోడల్స్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ వెదర్ ఎనలైజర్ ఒకటి, తర్వాత weathermodels.com ఇవన్నీ డిఫరెంట్ పెయిడ్ సబ్స్క్రిప్షన్ సైట్స్. సో నేను కూడా పేమెంట్ అనేది సబ్మిట్ చేసి సో ఇట్లా పెయిడ్ సబ్స్క్రిప్షన్స్ తీసుకొని సో పెయిడ్ సబ్స్క్రిప్షన్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే నార్మల్గా అంటే అందరికి యాక్సెస్ ఉండేవి
వాళ్ళకి 12 అవర్స్కి ఒకసారి అప్డేట్ వస్తుంది. సో మేము పెయిడ్ సబ్స్క్రిప్షన్స్ తీసుకుంటాం కాబట్టి మాకు 3 అవర్స్కి ఒకసారి అప్డేట్, 6 అవర్స్కి ఒకసారి అప్డేట్, ఇలా మాకు ఇంకా కొంచెం బెటర్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో డెఫినెట్లీ పెయిడ్ సబ్స్క్రిప్షన్స్ సైట్స్ అనేవి ఉంటాయి, ఫ్రీ సబ్స్క్రిప్షన్ సైట్స్లో కూడా ఉంటాయి. అంటే నార్మల్ పబ్లిక్ కావాలంటే దే కెన్ రిఫర్ IMD సైట్ కానీ డిఫరెంట్ THDPS సైట్స్, ఇవన్నీ నార్మల్ పబ్లిక్ కెన్ ఆల్సో సీ. బట్ మనకి పెయిడ్ సబ్స్క్రిప్షన్ సైట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, సో దట్ వాళ్ళు ఎక్కువ ఫీచర్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి టోటల్ ప్రెసిపిటబుల్ అవైలబుల్ వాటర్ కానీ, తర్వాత కన్వెక్టబుల్ అవైలబుల్ పొటెన్షియల్ ఎనర్జీ కానీ, తర్వాత ఇట్లా మనకి K ఇండెక్స్ అని, తర్వాత ఇట్లా డిఫరెంట్ కొన్ని పారామీటర్స్ అనేవి ఉంటాయి. దోస్ ఆర్ వెరీ అడ్వాన్స్డ్ పారామీటర్స్ అండ్ మనకి స్టడీ చేయడానికి అది చాలా ఇంపార్టెంట్. సో కానీ నార్మల్ సైట్స్లో అంటే ఫ్రీలీ పబ్లిక్లీ అవైలబుల్ సైట్స్లో మనకి ఆ క్రిటికల్ పారామీటర్స్ అనేవి జనరల్లీ అవైలబుల్ ఉండవు. సో పెయిడ్ సబ్స్క్రిప్షన్ సైట్స్ అనేవి వాళ్ళు ఇస్తుంటారు. ఇప్పుడు మనం వాతావరణానికి సంబంధించి డిఫరెంట్ పదాలు మనం వింటూ ఉంటాం. ఎల్నినో అని, లానినా అనేసి ఇట్లాంటివి. అసలు ఏంటి ఎల్నినో లేకపోతే లానినా అంటే ఏంటి? సో ఎల్నినో, లానినా ఇలాంటివన్నీ మనము మేజర్ టెలికనెక్షన్ ఇన్ ద గ్లోబ్ అంటాం. సో టెలికనెక్షన్ ఇన్ ది సెన్స్ మనకి మేజర్గా అంటే ఆల్ ఓవర్ ద వరల్డ్లో ర్యాపిడ్ వార్మింగ్ ఆఫ్ ఓషన్స్ కానీ ర్యాపిడ్ కూలింగ్ ఆఫ్ ఓషన్స్ అనేది ఒక పార్ట్ నుంచి ఇంకో పార్ట్ అక్కడైతే అది మనకి ఏంటంటే అట్మాస్ఫియరిక్ సైకిల్స్ మీద ఎఫెక్ట్ అనేది కొడుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ ఎల్నినో, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టెలికనెక్షన్ ఇన్ ద వరల్డ్. సో ఎల్నినో ఇన్ ది సెన్స్ మనకి ఈస్టర్న్ పెసిఫిక్ ఓషన్ అనేది వార్మ్ అవుతుంది. అంటే మన బ్రెజిల్ కానీ, మెక్సికో, ఈ పనామా ఈ సైడ్ ఉన్న ఓషన్లు అనేది వార్మింగ్ అనేది జరుగుతుంది. సో అటు సైడ్ వార్మింగ్ అవడం వల్ల ఏమవుద్ది, రెయిన్స్ అనేవి అటు సైడ్ వెళ్ళిపోతాయి. సో ఇటు సైడ్ అనేవి రావు. సో అందుకనే మనకి ఎల్నినో ఉన్నప్పుడు ట్రేడ్ విండ్స్ అంటారు. ట్రేడ్ విండ్స్ ఇన్ ది సెన్స్ ఇట్స్ ఏ ఈక్వటోరియల్ విండ్స్, అంటే ఈక్వేటర్ 5 సౌత్ నుంచి 5 నార్త్ మధ్య ఉండే లాటిట్యూడ్లో మనకి ఈక్వటోరియల్ విండ్స్ని మనం ట్రేడ్ విండ్స్ అంటాం. అవి జనరల్ మనకి ఈస్ట్ టు నుంచి వెస్ట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో ఆ ఈస్ట్ ఇప్పుడు ఈ మాన్సూన్స్ కూడా ఏంటంటే మనకి ఈ ఇండియాలో మనకి ఏదైతే తీవ్రమైన ఎండల వల్ల లో ప్రెషర్ ఫార్మ్ అవుతుందో ఈ విండ్స్ అనేవి మనకి ఇట్లా డైవర్ట్ అయ్యి సౌత్ వెస్ట్ నుంచి వస్తాయి. సో దట్ ఈస్ ద బేసిక్ మీనింగ్ ఆఫ్ మాన్సూన్. సో ఇప్పుడు ఒకవేళ మనకి ఎల్నినో వల్ల ఏమవుద్ది, ఆ ట్రేడ్ విండ్స్ అనేవి వీక్ అయిపోతాయి. బికాస్ ఆ రెయిన్స్ అనేవి అమెరికా అటు సైడ్ ఎటో వెళ్ళిపోతే ఈ విండ్స్ అనేవి మనకి వీక్ అయిపోతాయి, మాయిశ్చర్ అనేది తక్కువ ఉండిపోద్ది. సో అందుకని మనకి ఎల్నినో కండిషన్స్లో ఏంటంటే మనకి పెద్దగా వర్షాలు అనేవి అంటే ఉంటాయి, వర్షాలు ఆఫ్ కోర్స్ డెఫినెట్లీ, బట్ నార్మల్ కంటే కొంచెం తక్కువ అంటే బిలో నార్మల్ రెయిన్స్, లోటు వర్షపాతాలు అనేవి ట్రేడ్ విండ్స్ వీక్గా ఉండడం వల్ల అవుతుంది. అండ్ లానినా ఇస్ కంప్లీట్లీ రివర్స్. ఏంది మనకి మన అమెరికా సైడ్ అంటే బ్రెజిల్ ఈ కోస్ట్ ఈస్టర్న్ పెసిఫిక్ ఓషన్ ఏదైతే ఉంటుందో అక్కడ మనకి కూలింగ్ అనేది జరుగుతుంది. అక్కడ కూలింగ్ అయిందంటే దాని మీనింగ్ ఏంటి, మన సైడ్ వామ్ వాటర్స్ అనేవి వస్తాయి. సో వామ్ వాటర్స్ రావడం వల్ల మనకి ఎక్కువ ఎవాపరేషన్ అనేది జరగడం వల్ల దేర్ విల్ బి మోర్ అమౌంట్ ఆఫ్ అవైలబుల్ ఎనర్జీ ఇన్ ది అట్మాస్ఫియర్. సో ఆబ్వియస్లీ ఎనర్జీ ఎక్కువ ఉంటే మనకి క్లౌడ్స్ అనేవి ఫార్మ్ అవుతాయి, డెఫినెట్లీ ఇట్ విల్ బి రైనింగ్. తర్వాత ట్రేడ్ విండ్స్ కూడా మనకి స్ట్రాంగ్ అనేది అవుతాయి. సో డెఫినెట్లీ ఎల్నినో ఉండడం వల్ల మనకి లోటు వర్షాలు అనేది ఎందుకు అవుతాయి, లానినా ఉండడం వల్ల ట్రేడ్ విండ్ స్ట్రాంగ్ అవడం వల్ల దేర్ విల్ బి మోర్ రెయిన్స్ ఇన్ ఇండియా, ఆల్ ఓవర్ ఇండియా. అట్ ది సేమ్ టైం ఇట్లా వర్షపాతానికి సంబంధించినట్లయితే అల్పపీడనం అంటాం, వాయుగుండం అంటాం, లేదా తుఫాన్ అంటాం, లేదా ఇంకో అసలు అల్పపీడనం అంటే ఏంటి, తుఫాన్ అంటే ఏంటి, వాయుగుండం అంటే ఏంటి? సో యాక్చువల్లీ మనకి ఇవన్నీ ఒక క్లాసిఫికేషన్ ఆఫ్ లో ప్రెషర్ సిస్టమ్. సో ఒక బేసిక్ లో ప్రెషర్ అంటే మనకి సైక్లిక్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. సో లో ప్రెషర్ కంటే కొంచెం వీకర్గా ఉండేదాన్ని మనం ఉపరితల ఆవర్తనం లేదా ట్రఫ్ అంటాం. సో ఉపరితల ఆవర్తనం అంటే జనరల్లీ ఒక లైన్ ఆఫ్ విండ్ డిస్కంటిన్యూటీ, అంటే మనకి ఏదైతే గాలుల్లో అన్స్టెబిలిటీ అనేది వస్తుందో దాన్ని మనం ఉపరితల ఆవర్తనం కానీ లేకపోతే ద్రోణి అని అంటాం. సో దానివల్ల ఏమవుద్దంటే గాలులు మరీ ఎక్కువగా ఉండకపోయినా చెదురుమదురు వర్షాలనే ఉంటాయి. సో ఆ ఉపరితల ఆవర్తనం అంటే అది. నెక్స్ట్ ఇంకొంచెం బలపడడం అంటే ఆ యొక్క సెంటర్ అనేది ప్రెషర్ ఇంకా తగ్గింది అనుకోండి, అందులో ఉన్న ప్రెషర్ తగ్గింది అనుకోండి, అప్పుడు మనకి మన ద్రోణి కాస్త అల్పపీడనం లాగా మారుతుంది. సో అల్పపీడనం అంటే లో ప్రెషర్ ఏరియా. సో ఆ అల్పపీడనం వల్ల జనరల్లీ మనకి వర్షాలు అనేవి ఇంకా పెరుగుతాయి. ఉపరితల ఆవర్తనం వల్ల ఏదో మోడరేట్గా చెదురుమదురు ఉంటాయి, కానీ ఎప్పుడైతే మనకి ఆ లో ప్రెషర్ ఇంటెన్సిఫై అయిందో అప్పుడు మనకి అల్పపీడనం అనేది ఫార్మ్ అవుతుంది. సో అల్పపీడనం ఫార్మ్ అవడం వల్ల ఏమవుద్ది, మనకి ఎక్కువగా విస్తారంగా వర్షాలు కానీ ఇవన్నీ జరుగుతాయి. బట్ ఒకవేళ ఇప్పుడు ఈ అల్పపీడనం తర్వాత వచ్చేది మనకి వాయుగుండం. సో ఎక్కువగా మనకి మే జూన్ లేదా మనకి జూలై దాటిన తర్వాత అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో ఈ టైంలో మనకి అంటే ఈ జూన్ టు అక్టోబర్ వరకు అయితే మ్యాక్సిమం మనకి అల్పపీడనం లేదా తీవ్ర అల్పపీడనం, మహా అయితే ఇంకా డిప్రెషన్ అంటే వాయుగుండం వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ మనకి ఎప్పుడైతే అక్టోబర్ కానీ లేకపోతే నవంబర్ కానీ లేకపోతే సెప్టెంబర్ ఎండింగ్ ఈ టైం వస్తామో మనకి ఏంటంటే షియర్ అంటే మన వాతావరణంలో ఒక పారామీటర్ అని ఉంటుంది, షియర్ ఫోర్స్ అంటాము. సో ఆ షియర్ అనేది తగ్గడం వల్ల ఏమవుద్దంటే మనకి ఆ ప్రెషర్ అనేది ఇంకా ఇంటెన్సిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అప్పుడు మనకి గాలుల వేగం అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే మనకి ప్రెషర్ గ్రేడియంట్ వచ్చింది అనుకోండి, దేర్ విల్ బి ఇంక్రీజ్ ఇన్ విండ్ స్పీడ్. సో అప్పుడు గాలుల వేగం పెరగడం వల్ల ఏమవుద్దంటే మనకి
ఆ యొక్క సిస్టమ్ అనేది ఇంకా ఇంటెన్సిఫై అవుతుంది. అండ్ మనకి విస్తారంగా వర్షాలు అని చెప్పాం అల్పపీడనం వల్ల ఆ వర్షాలు అనేవి కాంపాక్టెడ్గా అయిపోతాయి. అంటే ఆ సెంటర్ దగ్గరకు వచ్చేస్తాయి. ఎక్కడో దూరంగా స్ప్రెడ్ అయిన వర్షాలు కాస్త సెంటర్ ఆఫ్ ద మన ఐ దగ్గర వచ్చేసడం వల్ల వాయుగుండం అనేది, తర్వాత తీవ్ర వాయుగుండం, తర్వాత తుఫాన్, ఇంకా అంటే దాని యొక్క ఇంటెన్సిటీ బట్టి తుఫాను, తీవ్ర తుఫాను, తర్వాత అత్యంత తీవ్ర తుఫాను, తర్వాత పెను తుఫాను, తర్వాత ఇట్లా మనకి డిఫరెంట్ సైక్లోన్, సివియర్ సైక్లోన్, ఎక్స్ట్రీమ్లీ సివియర్ సైక్లోన్, సూపర్ సైక్లోన్, ఇట్లా మనకి డిఫరెంట్ కేటగిరీస్ అనేవి ఐఎండీ వాళ్ళు చేశారు. మన ఇండియాలో అయితే ఐఎండీ వాళ్ళు చేశారు, బట్ మన అమెరికాలో కానీ వాళ్ళకి డిఫరెంట్ ఏజెన్సీస్ వాళ్ళు డిఫరెంట్ పారామీటర్స్ అనేవి చెప్తారు. సో ఇట్లా మనకి డిఫరెంట్ సైక్లోన్స్ అనేవి ఫార్మ్ అవుతాయి బేస్డ్ అపాన్ ద ప్రెషర్ ఇంటెన్సిటీ అండ్ బేస్డ్ అపాన్ ద విండ్ స్పీడ్ అండ్ ఆల్సో బేస్డ్ అపాన్ ద కాంపాక్షన్ ఆఫ్ ద క్లౌడ్స్. ఓకే, వాతావరణానికి సంబంధించి ఏదో మేఘాలు, క్లౌడ్స్ సంబంధించినటువంటి ప్రెజరు దీనికి సంబంధించి ఐడెంటిఫై చేస్తారు. అట్ ది సేమ్ టైం ఎండాకాలంలో వచ్చేసరికి ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ ఎండల తీవ్రతని ఎలా పసిగడుతూ ఉంటారు? సో ఎండల తీవ్రత మనకి ఎక్కువగా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డ్యూరేషన్ ఆఫ్ డే లైట్ అనేది ఎక్కువ ఉండాలి. అండ్ సెకండ్ థింగ్ అనేది మనకి మాయిశ్చర్ కంటెంట్ అనేది తక్కువ ఉండాలి. ఇప్పుడు మనకి ఎండాకాలం, వర్షాకాలం డిఫరెన్స్ చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి ఎండాకాలంలో వచ్చేటప్పటికి సన్ అనేది భూమధ్య రేఖకి ఇంకొంచెం పైకి వస్తుంది. అంటే కరెక్ట్గా వర్టికల్లీ డౌన్వర్డ్స్ అనేది ఉంటుంది మే మంత్లో కానీ ఏప్రిల్ మంత్లో కానీ. సో ఇలాంటప్పుడు ఏంటంటే మనకి డ్యూరేషన్ ఆఫ్ సన్లైట్ అనేది పెరుగుతుంది. అంటే మనకి వింటర్ జస్ట్ 11 hours సన్లైట్ ఉంటుంది, బట్ మనకి సమ్మర్ సీజన్లో 13.5 hours అనేది ఉంటుంది. అంటే పొద్దున ఎప్పుడో 6 o'clock సన్ రైజ్ అయ్యి సాయంత్రం 7 లేదా కొన్నిసార్లు 6:45 ఆ టైం వరకు సన్ అని ఉంటుంది. సో ఈ మనకి డ్యూరేషన్ ఆఫ్ సన్లైట్తో పాటు సన్ రైస్ అనేవి కంప్లీట్గా వర్టికల్గా పడడం వల్ల ఏమవుతుందంటే మనకి టెంపరేచర్స్ అనేవి ఇంక్రీస్ అవుతాయి. అండ్ కంబైన్ టు దట్ ఎప్పుడైతే మనకి డ్రై విండ్స్ వస్తాయో, అంటే జనరలీ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్, ఈ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ అనేది ఒకటి అంటాము. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ అనేది జనరలీ ఎక్కువగా ఉంటాయి, 4200 calories. సో అది ఎక్కువ ఉండడం వల్ల మనకి మాయిశ్చర్ ఎక్కువ ఉంది అనుకోండి, ఎక్కువ ఎనర్జీ అనేది దానికి హీట్ అవడానికి పడుతుంది. ఒకవేళ మాయిశ్చర్ లేదనుకోండి టెంపరేచర్ అనేది ర్యాపిడ్గా రైజ్ అయిపోతుంది. బికాస్ మనకి డ్రై విండ్ అనేది ఈజీగా మనం వేడి చేయొచ్చు. అట్లనే మనకి ఇప్పుడు సమ్మర్ సీజన్ ఎప్పుడైతే మనకి ఉత్తర భారతదేశం నుంచి డ్రై విండ్స్ అనేవి వస్తాయో అప్పుడు మనకి క్లియర్ స్కైస్ అనేవి ఉంటాయి. క్లియర్ స్కైస్ ఉండడం వల్ల కంటిన్యూస్గా హీటింగ్ ఆఫ్ ల్యాండ్ అనేది జరుగుతుంది. సో టెంపరేచర్స్ అనేవి మనకి 40 కానీ 42, 43 ఆ రేంజ్లో మనకి ఎక్కువ, ఇంకా అంతకంటే ఎక్కువ కూడా ఉండే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అండ్ జనరలీ వి క్లాసిఫైడ్ యాస్ హీట్ వేవ్స్, సివియర్ హీట్ వేవ్స్ అంటాం. నార్త్ ఇండియా నుంచి డ్రై విండ్స్ వస్తాయి. రాజు గారు, ఈ మధ్య కాలంలో మనము గరిష్ట ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి. అంటే ఇటీవల కాలంలో అంటే వస్తే భయంకరమైనటువంటి తుఫాన్లు చూస్తూ ఉన్నాం. అట్ ది సేమ్ టైం ఎండలు చూసినట్లయితే ఎండల తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అసలు ఎందుకు ఇంత గరిష్టంగా నమోదవుతున్నాయి ఇటీవల కాలంలో? సో యాక్చువల్లీ మనకి ఆల్రెడీ ఎవ్రీవన్ నోస్ దట్ క్లైమేట్ చేంజ్ అండ్ గ్లోబల్ వార్మింగ్ ఈస్ హ్యాపెనింగ్. సో గ్లోబల్ వార్మింగ్ అనేది ప్రతి సంవత్సరం మనకి 0.5 degrees Celsius రైజ్ అనేవి చూస్తున్నాం. సో ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఏమవుతుందంటే మనకి ర్యాపిడ్ హీటింగ్ ఆఫ్ ఓషన్స్ అనేవి జరుగుతాయి. అండ్ ఆల్సో అట్మాస్ఫియరిక్ ఎనర్జీ, దిస్ వర్డ్ ఈస్ ఇంపార్టెంట్, అట్మాస్ఫియరిక్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి ఎనర్జీ ఎక్కువ ఉందనుకోండి అప్పుడు మనకి ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ ప్రెషర్ కుక్కర్, గ్యాస్ ఎక్కువ ఆన్ చేసామనుకోండి ఏమవుద్ది, ప్రెషర్ పెరిగిపోయి అది ఎట్లా బిహేవ్ చేస్తే తెలియదు, సడన్ గా పేలిపోయే ఛాన్సెస్ ఉంటాయి, లేకపోతే నార్మల్ గానే ఉంటుంది. ఒకవేళ మంట తగ్గించి ప్రెషర్ తగ్గించినాం అనుకోండి ఏమవుద్ది, నార్మల్ గా ఎటువంటి బ్లాస్ట్ లేకుండా ఉంటుంది. సో సిమిలర్లీ మన ఈ వరల్డ్ లో కూడా అంతే, ఎప్పుడైతే మనకి టెంపరేచర్స్ అనేవి గ్లోబల్ వార్మింగ్ అనేది జరుగుతుందో అట్మాస్ఫియరిక్ హీట్ కంటెంట్, అట్మాస్ఫియరిక్ వాటర్ కంటెంట్ అనేది పెరుగుతుంది. సో ఎప్పుడైతే మనకి ఈ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది పెరుగుతుందో అప్పుడు మనకి ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ కానీ, ఎక్స్ట్రీమ్ ఫ్లడ్స్ కానీ, ఎక్స్ట్రీమ్ రెయిన్స్ కానీ, క్లౌడ్ బర్స్ట్ కానీ ఇలాంటివన్నీ మనం జనరల్లీ చూస్తుంటాం. అండ్ ఎప్పుడు మనకి జనరల్లీ ఇట్ విల్ బి హ్యాపెనింగ్ ఇన్ రెయినీ సీజన్స్. ఎప్పుడైతే మనకి సమ్మర్ సీజన్ వచ్చింది అనుకోండి, సమ్మర్ సీజన్ ఈజ్ జనరల్లీ డ్రై పీరియడ్ ఫర్ అస్. మే కానీ, మార్చ్ కానీ, ఏప్రిల్ కానీ, దిస్ ఇస్ జనరల్లీ డ్రై పీరియడ్ ఫర్ అస్. ఆల్రెడీ మనకి గ్లోబల్ వార్మింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఆల్ అరౌండ్ ద వరల్డ్, ఎలాగో మనకి డ్రై పీరియడ్, ఇంకా రెండు మనకి కంబైన్ అవ్వడం వల్ల మనకి ఓవరాల్గా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవ్వడం వల్ల హీట్ వేవ్స్ కానీ, సివియర్ హీట్ వేవ్స్ కానీ మనం జనరల్లీ చూస్తుంటాం. ఓకే, వెదర్ ఫోర్కాస్టింగ్లో ఇప్పటికే చాలా అడ్వాన్స్మెంట్స్ మనం చూస్తున్నాం. ఇంకా మున్ముందు ఎలాంటి అడ్వాన్స్మెంట్స్ని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సో వెదర్ ఫోర్కాస్ట్లో ఇన్ ది సెన్స్ మనకి కొన్ని రేడార్ నెట్వర్క్ కానీ, తర్వాత మనకి శాటిలైట్ ఇమేజెస్ కానీ, మనకి రిజల్యూషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, అఫ్ కోర్స్ మనకి శాటిలైట్ ఇమేజెస్ అనేది పంపుతున్నారు, డిఫరెంట్ ఏజెన్సీస్ కానీ రేడార్ ఇమేజెస్ కానీ ఇవన్నీ పంపుతున్నారు, బట్ మనకి రిజల్యూషన్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు రిజల్యూషన్ ఇన్ ది సెన్స్ మనకి ఆ క్లౌడ్ అనేది, అంటే ఇప్పుడు మనకి శాటిలైట్ నుంచి చూపించే క్లౌడ్ అనేది బ్లర్గా ఉందా లేకపోతే మనకి క్లియర్గా విజన్గా ఉందా. ఇప్పుడు మనకి శాటిలైట్ ఇమేజెస్ చూపించేవి నార్మల్గా వైట్ కలర్, గ్రే కలర్ ఇట్లాంటి డిఫరెంట్ కలర్స్ చూపిస్తాయి. బట్ మనకి ఇప్పుడు ఇంకొంచెం అడ్వాన్స్మెంట్స్ వస్తాయి. అంటే మనకి ఎట్లా అంటే ఇప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత
ఎట్లా అంటే శాటిలైట్ ఇమేజెస్ రిజల్యూషన్ పెరిగింది అనుకోండి, మనకి ఏమవుతుందంటే క్లౌడ్ అనేది ఎట్లా కనిపిస్తుంది, ఆ క్లౌడ్ యొక్క వర్టికల్ ఎక్స్టెంట్ ఎంత ఉంది, హారిజాంటల్ ఎక్స్టెంట్ ఎంత ఉంది, ఇట్లా మనకి క్లియర్గా అర్థం అవడం వల్ల ఏమవుతుందంటే ఓకే మనకి ఇంత ఈ విండ్ స్పీడ్కి మనకి ఇంత క్లౌడ్ ఫార్మ్ అవుతుంది కాబట్టి ఇంత వర్షం పడే ఛాన్సెస్ ఉంటాయి, ఇంత ర్యాపిడ్గా ఫార్మ్ అవుతుంది కాబట్టి ఇట్లా వర్షం పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం ఇంకొంచెం ఎక్కువగా యాక్యురసీతో ఇంకొంచెం ఎక్కువ ప్రిపేర్నెస్తో మన ఫోర్కాస్ట్ అనేవి ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇంత అక్యురసీగా మీరు ఫోర్కాస్ట్ ఇవ్వడానికి గవర్నమెంట్ సైడ్ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే గవర్నమెంట్ సపోర్ట్ ఏమైనా ఉంటుందా మీకు, లేకపోతే ఒకవేళ ఇన్ ఫ్యూచర్లో గవర్నమెంట్ సైడ్ నుంచి మీరు ఇంకా అక్యురేట్గా వెదర్ ఫోర్కాస్ట్లు ఇవ్వడానికి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సో యాజ్ ఆఫ్ నౌ అయితే నాకు గవర్నమెంట్ నుంచి యాజ్ ఆఫ్ నౌ ఏమీ లేదు, సపోర్ట్ అయితే ఏం లేదు ప్రస్తుతానికి. బట్ అఫ్ కోర్స్ కొన్ని ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కానీ కొందరు డిఫరెంట్ కలెక్టర్స్ కానీ నన్ను ఇన్స్టాగ్రామ్ కానీ ట్విట్టర్ కానీ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఫాలో అయ్యి దే విల్ బీ రీచింగ్ ఇన్ఫర్మేషన్ టు ద లోకల్ గవర్నమెంట్ పీపుల్. అండ్ నాకు గవర్నమెంట్ పరంగా మానిటరీ పరంగా అయితే నాకేమీ ఇప్పటిదాకా యాజ్ ఆఫ్ నౌ ఏం రాలేదు. అండ్ గవర్నమెంట్ నుంచి హెల్ప్ కూడా ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు, బికాస్ ఐ విల్ బీ కంప్లీట్లీ డూయింగ్ దిస్ వర్క్ విత్ మై ప్యాషన్. సో నాకు ఇది హాబీగా ఉండడం వల్ల నేను నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్తో నాకు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతో చేస్తాను. అండ్ ఇన్ కేస్ ఒకవేళ గవర్నమెంట్ కానీ నాకు ఏమైనా హెల్ప్ చేయాలి అనుకుంటే ఐఎమ్ మోస్ట్ ట్రూలీ వెల్కమ్ అబౌట్ ఇట్. వెరీ గుడ్. ఇప్పటి వరకు మీరు చాలా కాలం నుంచి ఆల్మోస్ట్ 2020 నుంచి మీరు వెదర్ ఫోర్కాస్ట్లు ఇస్తూ ఉన్నారు కదా, మీకు బాగా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? సో నాకు హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే జనరల్లీ ఫార్మర్స్ నుంచి వస్తుంది. అండ్ ఆల్సో మెనీ సిటీ పీపుల్స్ ఎప్పుడైనా వర్షం పడింది అనుకోండి, హెవీ రెయిన్ఫాల్ వచ్చినప్పుడు ఒక 1 hour బిఫోర్ కానీ 40 minutes బిఫోర్ కానీ ఇన్ఫార్మ్ చేసినప్పుడు థ్యాంక్స్ బ్రో, నేను మీ వల్ల ఇప్పుడు పంటను కాపాడుకోగలిగాము, లేకపోతే మీ వల్ల నేను వర్షంలో తడవకుండా సేఫ్ అయ్యాను, ట్రాఫిక్లో ఇరుక్కోకుండా సేఫ్ అయ్యాను. సో ఇట్లా చాలామంది పెడతారు కాబట్టి ఐ విల్ బీ హ్యాపీ. అండ్ ఆల్సో మనకి ఎప్పుడైతే ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ వస్తాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వాయుగుండం పడే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోండి, దెర్ విల్ బీ అ ఛాన్స్ ఆఫ్ డిప్రెషన్ ఇన్ కమింగ్ 3 days. సో దెర్ విల్ బీ ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ ఇన్ సమ్ పార్ట్స్ ఆఫ్ తెలంగాణ ఇన్ఫార్మ్ చేస్తాను. సో దట్ అక్కడ మనకి లో లయింగ్ ఏరియాస్లో పీపుల్ అనే ఎవాక్యుయేషన్ కానీ డిఫరెంట్ హైయర్ ఏరియాస్కి షిఫ్ట్ అవ్వడం కానీ ఇట్లా డిఫరెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఓకే 3 days మనకి టైం అనేది దొరుకుతుంది, సో మనకి ప్రిపేర్డ్నెస్ అనేది పెరుగుతుంది. సో దానివల్ల చాలామంది పీపుల్ అనే నాకు థ్యాంక్స్ చెప్పారు అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఓకే, ఇన్ ఫ్యూచర్లో మీలాగా ఔత్సాహికులు ఎంతోమంది వెదర్ ఫోర్కాస్ట్లు ఇవ్వడానికి ముందుకు రావచ్చు, అంటే మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు మరొక 10 మందికి ఇన్స్పిరేషన్ అవ్వచ్చు, వాళ్ళు అంటే ఆసక్తి కొద్దీ రావడానికి ట్రై చేయొచ్చు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? సో దట్ ఈస్ వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ మీ. సో అట్లాంటి వాళ్ళు వస్తే వీ కెన్ బిల్డ్ ఎ వెరీ స్ట్రాంగ్ వెదర్ కమ్యూనిటీ ఇన్ అవర్ తెలంగాణ. సో మనకి వెదర్ అవేర్నెస్ కానీ వెదర్ ప్రిపేర్డ్నెస్ కానీ చాలా మనకి పెరగడం వల్ల మనకి చాలా ప్రజల్లో చాలా ఏమంటారు అవేర్నెస్ అనేది పెరుగుతుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ ఆల్సో ఐ ఎంకరేజ్ మెనీ పీపుల్, మెనీ యంగ్స్టర్స్ కానీ చాలామంది ఇట్లా వెదర్ అప్డేట్స్ అనేవి, వెదర్ నాలెడ్జ్ అనేది షేర్ చేసుకుని గెయిన్ చేసుకుని చాలామంది ప్రజలకి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. ఓకే, ఇప్పటికే మీరు చాలా వెదర్ ఫోర్కాస్ట్ విషయంలో చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు, ఇప్పటికే మీరు పాపులర్ అయ్యారు, చాలామందికి ఇన్స్పిరేషన్గా కూడా నిలుస్తున్నారు. ఇన్ ఫ్యూచర్ మీ టార్గెట్స్ ఏంటి, అంటే మీ నెక్స్ట్ గోల్స్ ఏంటి? సో యాజ్ ఆఫ్ నౌ అయితే నేను సివిల్ ఇంజనీరింగ్ పర్స్యూ చేస్తున్నాను, మీకు ఆల్రెడీ చెప్పాను. సో మోస్ట్లీ ఐ విల్ బీ కంటిన్యూయింగ్ ఇన్ ద సివిల్ ఇంజనీరింగ్ ఫీల్డ్ ఓన్లీ. అండ్ ఇప్పుడు నేను ప్రస్తుతం 3rd year చేస్తున్నాను. అండ్ మోస్ట్లీ నేను గవర్నమెంట్ ఎగ్జామ్స్ కానీ వీటికి నేను ప్రిపేర్ అవుదామని అనుకుంటున్నాను. అండ్ ఆల్సో ఇన్ కేస్ ఒకవేళ వెదర్లో ఏమైనా ఛాన్స్ ఉంటే ఐ వాంట్ టు క్లబ్ దిస్ బోత్ వెదర్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ అండ్ మేక్ ఫర్ ఎ బెటర్ సొసైటీ. వెరీ గుడ్. ఓకే బాలాజీ గారు, ప్రజెంట్ ఈ ఇయర్ వర్షాలు ఎలా ఉండబోతున్నాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సో కంపేర్ టు బిఫోర్ లాస్ట్ ఇయర్స్ అంటే మనకి 2020, 21, 22 దీస్ 3 years వర్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సెస్ ఇయర్స్. మనకి విస్తారంగా వరదలు అనేవి చూసాము. అండ్ 2023 వాజ్ ఎల్నినో ఇయర్. సో మనకి ఫ్రీక్వెన్సీ ఆఫ్ రెయిన్ఫాల్ అనేది తగ్గింది. అంటే జూలైలో ఆఫ్ కోర్స్ మనకి చాలా హెవీ ఫ్లడ్స్ అనేవి వచ్చాయి, కానీ జూన్ మంత్ కానీ మనకి ఆగస్ట్ మంత్ కానీ సెప్టెంబర్లో కొన్ని రోజులు తర్వాత అక్టోబర్లో మనకి డ్రాట్ అనేది చూసాం. సో 2023 దో వీ హ్యాడ్ సమ్ ఎక్స్ట్రీమ్ వెదర్ రెయిన్స్, బట్ మనకి 2023లో నెంబర్ ఆఫ్ డ్రై డేస్ కూడా ఎక్కువ ఉండే. సో ఈ ఇయర్ ఏంటంటే మనకి ఇంకోటి మనం మర్చిపోకుండా ఉండాల్సింది ఏంటంటే 2023 లేట్ మాన్సూన్, జూన్ 21, 22 ఆ టైంకి మనం మాన్సూన్ అనేది వచ్చింది. బట్ ఇప్పుడు మనకి 2024లో మనకి ఏంటంటే ఎర్లీ మాన్సూన్ అనేది వచ్చింది. అంటే ఇఫ్ యూ అండర్స్టాండ్ జూన్ 3rd, 4th ఆ టైంకి వచ్చేసింది. సో ఎర్లీ మాన్సూన్ రావడం వల్ల మనకి టెంపరేచర్ అనేవి రెడ్యూస్ అయింది. అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఎ గుడ్ సైన్. అండ్ ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే తెలంగాణలో మరీ అంత లోటు వర్షపాతం ఏం లేదు. వీఆర్ ఇన్ +17% ఎక్సెస్ నౌ. సో యాజ్ ఆఫ్ నౌ సిచ్యువేషన్స్ ఆర్ బెటర్. మోస్ట్లీ నార్త్ ఈస్ట్ సెంట్రల్ తెలంగాణ అండ్ ఈ ఏరియాస్లో మనకి వర్షాలు అనేవి మంచిగా పడ్డాయి. సౌత్ తెలంగాణ డిస్ట్రిక్ట్స్లో ఏంటంటే మనకి జూన్ 1st weekలో చాలా విస్తారంగా భారీ వర్షాలు పడ్డాయి, కానీ తర్వాత అంటే జూన్ 2nd, 3rd weeks మనకి ఏంటంటే కొంచెం వర్షాలు అనేది తగ్గినాయి. సో ఇట్స్ ఎ పాయింట్ ఆఫ్ కన్సర్న్. మనకి
వచ్చే నెలలో కూడా అంటే జూలైలో కానీ ఆగస్ట్లో కానీ సెప్టెంబర్లో కానీ వర్షాలు అనేవి మంచిగానే ఉంటాయి. మరీ సివియర్ ఫ్లడ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయదు, కానీ బికాజ్ ఇట్స్ మనకి ఎల్నినో లేదు లానినో లేదు ప్రస్తుతానికి. లాస్ట్ ఇయర్ ఇట్స్ కంప్లీట్ ఎల్నినో, బట్ ఈ ఇయర్ మనకి న్యూట్రల్ ఎన్సో కండిషన్స్ అనేవి ఉంటాయి. సో న్యూట్రల్ కండిషన్స్ ఉండడం వల్ల ఏంటంటే మరీ సివియర్ ఫ్లడ్స్ ఎక్స్పెక్ట్ చేయకపోయినా కూడా ఒక మాదిరి ఫ్లడ్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆల్సో విల్ బి ఇన్ స్లైట్లీ నార్మల్ టు అబౌవ్ నార్మల్ రెయిన్ఫాల్. అండ్ మనకి ఇఫ్ కండిషన్స్ ఆర్ ట్రూ అంటే మనకి ఎక్కువ అల్పపీడనాలు వచ్చినాయి అనుకోండి వచ్చే 3-4 నెలల్లో, వి విల్ బి ఎండింగ్ అప్ ఇన్ ఎక్సెస్ ఆల్సో. ఓకే, ఎట్ ది సేమ్ టైము ఇప్పుడు థండర్ స్టార్మ్స్ అంటే ఇది మామూలుగా ఈ సీజన్లో మనం ఎక్కువ పిడుగులు చూస్తూ ఉంటాం కదా, అసలు ఈ పిడుగులు ఎలా ఏర్పడతాయి, వీటి నుంచి మనం ఎలా కాపాడుకోవాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పిడుగులు ఎందుకు ఏర్పడతాయి అంటే దేర్ విల్ బి ఏ చార్జ్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ క్లౌడ్ టు గ్రౌండ్. సో జనరలీ క్లౌడ్స్లో మనకి ప్లస్ ఛార్జ్ అనేది అండ్ పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ అనేది ఉంటుంది. సో క్లౌడ్స్లో ఏవైతే మనకి ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అంటే మేబీ మీకు ఫిజిక్స్లో చెప్తున్నా అర్థం కాకపోవచ్చు, బట్ జనరలీ వాట్ హ్యాపెన్స్ ఇస్ దట్ ఇన్ ద క్లౌడ్స్ దేర్ విల్ బి నెగిటివ్ ఛార్జ్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో గ్రౌండ్ అంటే మన అర్త్ అనేది విల్ బి కన్సిడరింగ్ అట్ ఎస్ జెయింట్ పాజిటివ్ ఛార్జ్. సో ఇప్పుడు మనకి ఏదైతే క్లౌడ్స్లో నెగిటివ్ ఛార్జ్ ఉంటుందో, ఎక్కువ క్లౌడ్ అనేది ఎక్కువ ఉందనుకోండి, అంటే బాగా క్లౌడ్ కండిషన్స్ ఉన్నాయి అనుకోండి, లేకపోతే హీట్ ఎక్కువ ఉందనుకోండి, నెగిటివ్ ఛార్జ్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది మన క్లౌడ్స్లో. సో అప్పుడు ఏమవుద్దంటే మనకి ఎప్పుడైతే వర్షం పడుతుందో దేర్ విల్ బి ఏ ఛాన్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఛార్జ్ ఫ్రమ్ క్లౌడ్ టు గ్రౌండ్. అంటే క్లౌడ్లో ఉన్న ఎలక్ట్రాన్స్ నెగిటివ్ ఛార్జ్ అనేది మనకి గ్రౌండ్లోకి ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి ఎలక్ట్రిసిటీ ఎప్పుడు ప్రొడ్యూస్ అవుద్ది, వెన్ దిర్ ఇస్ ఏ మూవింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఎలక్ట్రాన్స్ ఎప్పుడైతే మూవ్ అవుతాయో అప్పుడు మనకి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుద్ది. సో ఎప్పుడైతే మనకి క్లౌడ్ నుంచి గ్రౌండ్కి ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతాయో, ఛార్జ్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుందో, అప్పుడు మనకి సడన్గా ఒక స్పార్క్ లాంటిది థండర్ స్టార్మ్స్ లాంటివి ఏర్పడతాయి. సో అదే దాన్ని మనం పిడుగు అంటాం. సో పిడుగులు ఉరుములు అనేవి జస్ట్ ఇస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఛార్జ్ ఫ్రమ్ క్లౌడ్ టు గ్రౌండ్. అది మనకి ఎట్లా ఏర్పడతాయి అనేసి. సో మనం కాపాడుకోవడం ఎట్లా? సో ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే మనకి పిడుగులు పడుతున్నప్పుడు వీ షుడ్ బి నాట్ ఇన్ అప్పర్ ఏరియాస్, అంటే మనకి ఎక్కువ ఎత్తులో ఉన్న ఏరియాస్లో మనం ఉండొద్దు. సెకండ్ థింగ్, ట్రీస్ కింద మాత్రం అస్సలు ఉండదు, బికాస్ ట్రీస్ అనేవి చాలా ఎత్తులో ఉంటాయి కాబట్టి అక్కడ పిడుగు పడే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో మనము ఎత్తైన బిల్డింగ్ హై ఏరియాస్లో కానీ తర్వాత ట్రీస్ కింద కానీ ఉండొద్దు. అండ్ ఒకవేళ మనం ఓపెన్ ఏరియాస్, ఇంకోటి ఓపెన్ ఏరియాస్లో కూడా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్లీ మన ఫార్మ్ ఫీల్డ్స్లో మనం తీసుకున్నట్టయితే సో మెనీ ఫార్మర్స్ మనకి పిడుగుపాట్ల వల్ల చనిపోయే అవకాశం ఉంటాయి. సో ఓపెన్ ఫీల్డ్స్లో కూడా ఉండదు. అండ్ ఫోర్త్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ఇప్పుడు మనం ఓపెన్ ఫీల్డ్లో ఉన్నాము, మనకి ఇంకా వేరే దారేం లేదు, అట్లాంటప్పుడు ఏం చేయాలంటే వీ షుడ్ బి ఇట్లా మనం ఒంగోవాలి. అంటే ఇట్లా మనం ఇట్లా తల మీద ఇట్లా పెట్టుకుని వీ షుడ్ బి ఇన్ ద డౌన్వర్డ్ పొజిషన్. సో అప్పుడు ఏమవుద్ది అంటే మనకి మన హైట్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో పిడుగు పడే ఛాన్సెస్ అనేవి మనకి తగ్గుతుంది. వెరీ గుడ్, చాలా అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు బాలాజీ గారు. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా మీరు ముందు ఇలాంటి అప్డేట్స్ మరి అంటే ముందు ఇయర్స్లో ఇంకా అడ్వాన్స్డ్ ఇంప్రూవ్మెంట్స్ తోటి మా ముందుకు వస్తారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.